గతేడాది ఆగస్టు, సెప్టెంబర్లో భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్ని అతలాకుతలం చేశాయి. ఏపీలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. బుడమేరు ముంచెత్తడంతో విజయవాడ చిగురుటాకులా ఉణికింది. ప్రజల్ని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించే రామోజీ గ్రూపు సంస్థల యాజమాన్యం తన వంతు విరాళంగా 5 కోట్లు ప్రకటించే సహాయ నిధిని ప్రారంభించింది. ప్రజలు, వివిధ సంస్థల నుంచి 3 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. న్యూఢిల్లీలోని గేట్వే డిస్ట్రిపార్క్ లిమిటెడ్ కోటిని అందించింది. రామోజీ గ్రూపు సంస్థల డైరెక్టర్లు, ఉద్యోగులు 41,67,000 విరాళంగా ఇచ్చారు. అవన్నీ కలిపి సహాయ నిధికి 9,44,00,000 సమకూరాయి. ఆ నిధులతో మల్టీపర్పస్ భవనం, పాఠశాల భవనాల్ని ఈనాడు నిర్మిస్తోంది. బుడమేరు వరద బాధితుల కోసం విజయవాడలో నిర్మిస్తున్న బహుళ ప్రయోజనకర భవనానికి ఈనాడు ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ కనపర్తి శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆ భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండేలా భవన నిర్మాణానికి 1/2 ఎకరం స్థలం కేటాయించింది. అత్యాధునిక వసతులతో G+2 విధానంలో భవనాన్ని నిర్మిస్తారు. బిల్డప్ ఏరియా సుమారు 20,000 చదరపు అడుగులు. బుడమేరు వరద బాధిత ప్రాంతాలతో పాటు వర్క్ ఫ్రం హోం చేసుకునే యువతకు అవసరమైన వర్క్ స్టేషన్లు, వారికి నైపుణ్య శిక్షణకు కావలసిన సదుపాయాలు ఈ భవనంలో ఉంటాయి. 291 మంది ఏకకాలంలో ఇక్కడ పనిచేసుకోవచ్చు. నిర్మాణం పూర్తయ్యాక ఆ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఈనాడు అప్పగిస్తోంది. భూమి పూజ కార్యక్రమంలో విజయవాడ యూనిట్ ఇన్ఛార్జ్ CH కిషోర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గతేడాది సెప్టెంబర్లో ఆకస్మిక వరదలకు మున్నేరు వాగు ఉప్పొంగడంతో ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలిక పరిధిలోని జలగం నగర్లో జెడ్పీ ఉన్నత పాఠశాల ముంపునకు గురై దెబ్బతింది. మున్నేరు వాగు ముంపు భయం, ఇరుకు గదులతో బడిలోని 394 మంది విద్యార్థులు ఆందోళన చెందుతుండటంతో సహాయ నిధితో నూతన భవన నిర్మాణాన్ని ఈనాడు తలపెట్టింది. భవనం నిర్మాణానికి తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఈనాడు తెలంగాణ బ్యూరో చీఫ్ ML నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పత్రిక అంటే ప్రజా సమస్యల్ని వెలికి తీయడమే కాదు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి చేదోడు వాదోడుగా ఉండి చేతనైన సాయం చెయ్యాలన్నదే రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు, CMD కిరణ్ లక్ష్యమని ఈనాడు తెలంగాణ బ్యూరో చీఫ్ ML నరసింహారెడ్డి అన్నారు. ఈనాడు సహాయ నిధితో పాఠశాల భవనం నిర్మిస్తున్నందుకు ఈనాడు CMD కిరణ్, వారి కుటుంబ సభ్యులు, సంస్థ సిబ్బందిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. తాను రాజకీయాల్లోకి రాకముందు ఈటీవీలో రాత్రి 9 గంటల వార్తలు చూసిన తరువాతే నిద్రపోయేవాడినని పొంగులేటి గుర్తు చేశారు. ఇక్కడ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు ప్రత్యక్షంగా చూసిన ఈనాడు సంస్థ వారి ప్రతినిధులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వరదల్లో దెబ్బతిన్న ఈ స్కూల్ కి 2 కోట్ల రూపాయలు వారి నిధుల నుంచి ఇచ్చి అద్భుతమైన స్కూల్ కట్టిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశవ్యాప్తంగా ఎక్కడైతే ప్రజల ఇబ్బందులు, కష్టాల్లో ఉంటారో ఆ కష్టాలు వచ్చినప్పుడు నేను సైతం అంటూ ఈనాడు ముందంజలో ఉండి రామోజీరావు గారు అడుగుతోడల్లోనే వారు లేకపోయినా ఆ సంస్థని అదే దిశలో నడుపుతున్నందుకు మనస్ఫూర్తిగా కిరణ్ గారిని, వారి కుటుంబ సభ్యులని అభినందిస్తూ కోఆర్డినేట్ చేసుకొని ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ డే నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వారితో టచ్లో ఉంటూ ఏమన్నా మీకు కావాల్సినవి లేదా వద్దనుకున్నవి వాళ్ళతో ముందుగానే చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. కట్టినప్పుడు స్కూల్స్ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినప్పుడు సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో బిల్డింగ్తో పాటు అది ఫర్నిచర్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, శానిటరీ పైప్ లైన్లు కానివ్వండి, ఇటువంటివి కూడా వారు వ్యయంలోనే ఇంక్లూడ్ చేస్తూ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అందించాల్సిందిగా ఈనాడు యాజమాన్యాన్ని కోరుతున్నాను. ఈనాడు యాజమాన్యానికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. ప్రభుత్వం ముందుకొచ్చి ఇక్కడ జాగా ఇవ్వటం అనేది గొప్ప విషయం. దానికంటే ఈనాడు పెద్దలు ముందుకొచ్చి పూర్తి స్థాయిగా 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ 16 గుంటలలో కట్టడం అనేది ఇంకా గొప్ప విషయం. వాళ్ళు ఎన్నో సంస్థలు స్థాపించి ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టారు. మన ప్రభుత్వం తరఫు నుంచి కూడా మనం పూర్తి స్థాయిగా వాళ్లకు ఏ ఇబ్బంది లేకుండా హెల్ప్ అందజేయాలన్నమాట.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాలలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల భవనం గతేడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. సహాయ నిధితో అక్కడ నిర్మించ తలపెట్టిన నూతన భవనానికి ఈనాడు సర్క్యులేషన్ విభాగం జీఎం సుధాకర్ భూమి పూజ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ హాజరయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఈనాడు ఆధ్వర్యంలో తక్షణ సాయం అందించడం, శాశ్వతమైన బహుళ ప్రయోజనాలు కలిగేలా కోట్లు వెచ్చించి సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వారు కొనియాడారు. రావిరాల గ్రామం మొత్తం వరదకు ముంపై గ్రామంగా లేకుండే ఈనాడు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 1,06,00,000 రూపాయలతో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కట్టిస్తున్నారంటే అది నిజంగా కూడా మాటల్లో చెప్పలేనిది. పిల్లలు బాగుపడతారు, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, వారి భవిష్యత్తు తీర్చిదిద్దొచ్చు అనే ఉద్దేశంతోనే మన ఈనాడు గ్రూప్ వారు దాదాపు 1,06,00,000 రూపాయలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అందుకే మనందరి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.